ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. వెయిట్ లాస్ జర్నీలో సక్సెస్ కాని వాళ్లకు కరీనా అనుసరించిన విధానం ఒక వరమని చెప్పాలి. ఎందుకంటే పాపం నోరు కట్టేసుకుని ఫైబర్ కోసం రుచి పచి లేని ఫుడ్ తింటూ ఉంటారు. అయితే ఇలా కమ్మటి పరాఠాలు, నెయ్యి కలిపి హాయిగా తింటూనే బరువు తగ్గే విధానం తెలుసుకుంటే హమ్మయ్యా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. మరి ఆమె వీటితో సైజ్ 0కి ఎలా రాగలిగిందో ఇప్పుడు చూద్దాం. 2008 యాక్షన్ కామెడీ తాషన్లో కరీనా కపూర్ 0 సైజ్ ఫిగర్తో అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే తాను ఆకలితో అలమటించే డైట్లను ఎప్పుడూ ఫాలో కానని చెప్తోంది. ఎప్పుడూ పరాఠాలు తింటూనే ఉంటానంటోంది. అలా తింటూ కూడా రోజంతా తీసుకునే ఆహార క్రమాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే చాలని చెప్తోందామె. ఆ మూవీ కోసం దాదాపు 68 కిలోల నుంచి 48 కిలోలు చేరుకునేందుకు అస్సలు ఆకలితో ఇబ్బంది పడలేదట. తన ఫిట్నెస్ టీం పోషకాహార నిపుణుడు రుజితా దివేకర్, ట్రైనర్ నమ్రతా పురోహితుల సాయంతో అద్భుతంగా బరువు తగ్గానని చెప్పారామె. దీనివల్ల మంచి శరీరాకృతిని పొందినట్లు తెలిపారు. తాను అస్సలు తినకుండా ఉండలేనని అంటోంది. అయితే తాను సరైన మొత్తంలో కార్బోహైడ్రేట్లు తీసుకునేలా రుజితా దివేకర్ నెయ్యితో పరాటాలు, కుంకుమ పువ్వు నీళ్లు తీసుకునేలా చేసిందని చెప్పుకొచ్చారు. వీటితో పాటు గుల్కండ్ అనే స్వీట్, గోరువెచ్చని పాలు తప్పనిసరిగా తీసుకునేదాన్నని అంటోంది. 2018లో మొదటి బిడ్డను డెలివరీ తర్వాత బరువు పెరిగానని, అయితే వెనువెంటనే బరువును అదుపులోకి తెచ్చుకున్నానని చెప్పుకొచ్చారు. అలాగే తాను జిమ్లో 55 నిమిషాలకు మించి ఎక్కువసేపు ఉండలేనని అన్నారు. తాను ఎక్కువగా పవర్ యోగా, పైలట్స్ వర్కౌట్లతో బాడీని ఫిట్గా ఉండేలా చూసుకుంటానని చెప్పారు. ఇక్కడ కరీనా తనకిష్టమైన ఆహారాన్ని వదులుకోకుండానే బరువు తగ్గే ప్రయత్నం చేశారు. మైండ్ఫుల్నెస్గా ఇష్టమైన ఆహారాలు దూరం చేసుకోకుండా తగ్గడమే ఆరోగ్యదాయకమని చెప్పకనే చెప్పారామె.